హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి లీఫ్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. న్యాచురల్ స్టైల్లో చాలా సూపర్గా వచ్చిందనమాట. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టిప్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, దీనికి కావాల్సింది ప్రతి ఒక్క ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకుందాం. దాని తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం అనమాట. టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ ముందుగానే మనం ఎడిటింగ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ నేనైతే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఇన్ కేసు మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన మెటీరియల్లోని ఒక లీఫ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ పిఎన్జీ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, చూస్తారు కదా. సో ఇప్పుడు ఏంటంటే రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేసి ఇట్లా కిందికి అన్నట్లు ఇట్లా జరుపుకొని పెట్టుకోండి. ఆ టెక్స్ట్ అనేది పైకి వస్తుంది. దాని తర్వాత లీఫ్ని ఇట్లా లాక్లో పెట్టుకుని ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చి ఈ ఏ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఎడిట్ పై క్లిక్ చేసి దాన్ని మొత్తం ఇట్లా ఎరేజ్ అనేది చేసుకోండి. ఇట్లా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క టెక్స్ట్ ప్రాసెస్ ఒకటే అనమాట. నేను ఒక టెక్స్ట్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక. సో ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా హ్యాపీ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ పొజిషన్లో సెట్ చేసుకొని పెట్టుకొని రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇట్లా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది, చూసారు కదా. సో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి, మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కలర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ కలర్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇన్ కేస్ మీ కలర్ కానీ రీప్లేస్ పెట్టుకోవాలంటే ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ విధంగా చూడండి, ఇట్లా ఇటు అటు మూవ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే క్యాన్సిల్ చేసుకుని ఈ కలర్ సెలెక్ట్ చేసుకుని ఓకే పై క్లిక్ చేశాను. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కిందికి స్క్రోల్ చేసి బ్లర్ని ఒక 5% ఇట్లా పెట్టుకోండి. కిందికి స్క్రోల్ చేసి ఆఫ్సెట్ టెక్స్ట్ని 8% ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా 8 అనేది పర్ఫెక్ట్గా 8 అనేది సెట్ అయింది. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ వై ఉంది కదా 1% ఆర్ 2% ఇట్లా పెట్టుకోండి, సెట్ అయిపోతుంది అనమాట. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా టెక్స్ట్ అనేది యాడ్ అయింది. మళ్ళీ అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి కిందికి ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని ఎడిట్ పై క్లిక్ దాన్ని ఇట్లా రిమూవ్ అనేది చేసుకొని ఇప్పుడు బర్త్డే అనేది ఇట్లా ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్గా ఇక్కడ బర్త్డే కూడా యాడ్ అయిపోతుంది అనమాట. ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకుని మీకు నచ్చిన విధంగా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, నేనైతే ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. సో ప్రతి ఒక్క టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 4వ ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ పై క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీ సేవ్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఈ విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. కింద 3 ఆప్షన్ దానిపై క్లిక్ చేసి కింద క్రియేటివ్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఈ విధంగా జరుపుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ రొటేట్ అండ్ మిర్రరింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ విధంగా ఇట్లా రొటేట్ అనేది చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిందో చూసుకోండి. ఇట్లా ఓకే సెట్ అయింది. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఆడియో సెలెక్ట్ చేసుకోండి. ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేసి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో నేనైతే ప్రజెంట్ అయితే ఆడియో అనేది సెలెక్ట్ చేయడం స్కిప్ చేస్తున్నాను.
ఫ్రెండ్స్ ఇక్కడ ఆడియో అనేది యాడ్ చేస్తాను, అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేస్తాను. చాలా సింపుల్గా మీరు యాడ్ చేసుకునేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 3 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 6 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 9 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 11.600, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 14.600, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 17.200 మిల్లీ సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 20 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 23 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్గా 25.400 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో మీరు ఏదైతే లీఫ్ టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నారు కదా, లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఫస్ట్ది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకో టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. రెండింటికి మాత్రమే సెలెక్ట్ చేసుకుని కీఫ్రేమ్ అనేది చెప్తాను. మిగతా టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే కీఫ్రేమ్ కూడా సేమ్ ఒకేలా చేసుకోండి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కనుక నేను ఇట్లా రెండే సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా నేను బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసుకుంటున్నా చూడండి. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఓకే ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, సో బ్యాక్ వచ్చండి. ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకోండి. జూమ్ అనేది చేసుకుని మీకు ఎంత కావాలో అంత ఇట్లా మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇట్లా పెట్టుకున్నా. కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్, దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇట్లా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇటువైపు కన్నట్లు ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం మీకు నచ్చిన వైపు మీరు పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్న కొంచెం ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చండి ఇక్కడ వరకు. ఈ విధంగా ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి నేను స్క్రోల్ చేసి చూపిస్తాను. స్పీడ్గా వచ్చి ఇట్లా స్లోగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా. సో మళ్ళీ ఈ టెక్స్ట్ని కూడా సేమ్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా జూమ్ అనేది చేసుకుని కాస్త ఇట్లా రొటేట్ అనేది చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా మిడిల్లో ఇట్లా పెట్టుకున్నా. దీన్ని కొంచెం ఇక్కడ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్లోకి ఇట్లా వచ్చేసి దీన్ని ఇటువైపు పెట్టుకుంటున్నా, కనిపించకుండా కొంచెం ఇట్లా జరుపుకొని దీనికి ఇక్కడ వరకు ఇట్లా జరుపుకుంటున్నా చూడండి. స్పీడ్గా వస్తుంది. ఇక్కడ నుంచి స్పీడ్గా వచ్చి దాని తర్వాత స్లో అవుతుంది. దాని తర్వాత కిందికి అన్నట్లు ఇట్లా వెళ్ళిపోయేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. అంతే, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి ఇట్లా స్క్రోల్ చేసి చూస్తారు కదా, ఈ విధంగా రివీల్ అనేది అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది ఇట్లా రీప్లేస్ అనేది యాడ్ చేసుకుని కీఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను అన్నీ యాడ్ చేయడం స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వరకు అన్ని ఎండ్ వరకు ఇట్లా అన్ని యాడ్ చేసుకుంటే రీప్లేస్ పెట్టుకున్నా చూస్తారు కదా. ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ఎండ్ వరకు ఇట్లా వచ్చేసి అంటే 17.100 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా వచ్చేసి ఇక్కడ నుంచి ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టి ఇక్కడ వీడియో చేస్తున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న రెడ్ సైడ్ స్క్రోల్ చేసి బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్ పై క్లిక్ చేసి రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఇక్కడ మీకు ఫోటో ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా దాని తర్వాత ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. నేనైతే ఈ విధంగా క్రాప్ అనేది చేసుకుంటున్నా చూడండి. మీకు నచ్చిన విధంగా మీరైతే చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఫీదర్ని ఫుల్గా 50% ఇట్లా పెట్టుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకొని పెట్టుకోండి. చూస్తారు కదా వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేసి ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక బ్లూ స్క్రీన్ లీఫ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి క్లోజ్ అవుతుంది కదా. సో అంతవరకు ఎక్కడైతే క్లోజ్ అవుతూ రివీల్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా మూవ్ అనేది చేసుకోండి. జరుపుకున్న తర్వాత ఆ వీడియోపై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ లెఫ్ట్ చేసుకోండి. ట్రిమ్ లెఫ్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే రివీల్ అయ్యి ఎండ్ అవుతుందో ఇట్లా అక్కడ వరకు మళ్ళీ ట్రిమ్ రైట్ చేసుకోండి. ఓన్లీ ఈ పార్ట్ మాత్రం ఇట్లా సెలెక్ట్ చేసుకుని దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని ఫోటో స్టార్టింగ్లో ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా చూడండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఆ వీడియోపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేసి దానికి ఉన్న బ్లూ స్క్రీన్ పోవాలంటే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి క్రోమాకీ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. దానికి ఉన్న బ్లూ స్క్రీన్ పోతుంది. ఇన్కేస్ మీకు పోకపోతే కీ కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ పై క్లిక్ చేయండి, పోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా దీన్ని ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా 25% పెట్టుకుని దీన్ని ఫుల్గా ఇట్లా ఇటు
ఒక 60 ఆర్ 64% ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. లీఫ్ అనేది ఉండేటట్టు మీ ఫోటో అనేది కనిపించకుండా ఇట్లా రివీల్ అవుతుంది, చూస్తారు కదా ఈ విధంగా ఇట్లా. సో ప్రతి ఒక్క ఇమేజ్ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, సింపుల్గా మీ వీడియో అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు మొత్తం యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా ఎండ్ వరకు అన్ని ఇట్లా యాడ్ చేసుకున్నా, చూస్తారు కదా ఈ విధంగా ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నా, ఇక్కడ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకున్నా, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చండి, లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫైనల్గా ఇప్పుడు దీనికి ఒక ఎల్లో కలర్ లీఫ్ పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఇమేజ్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ అని డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకుని మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇట్లా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఫర్ లీఫ్ టెక్స్ట్ అనేది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా జరుపుకున్న తర్వాత ఆ టెక్స్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు జరుపుకొని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని స్టార్టింగ్లో ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా మీకు నచ్చిన వైపు ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి, ఇక్కడ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫమ్ అనేది యాడ్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ పొజిషన్ వరకు ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి ఇక్కడ వరకు. ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్పై క్లిక్ చేసి వైని ఇట్లా మైనస్ చేసుకోండి, పైకి వస్తుంది చూడండి ఇట్లా. దాని తర్వాత దీన్ని డ్రాగ్ చేసుకొని ఇటు వెళ్ళేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి, కాస్త రొటేట్ అవుతూ వెళ్ళేటట్టు ఇట్లా. ఓకే, ఇట్లా పెట్టుకోండి. ఫైనల్గా ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇప్పుడు ఇదే పిఎన్జీ ఇమేజ్ని ఇట్లా స్క్రోల్ చేసుకుని ఇటువైపు వచ్చేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. ఇట్లా చూడండి, స్లోగా ఇట్లా చూడంండి, మళ్ళీ పై కింది నుంచి వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ పై నుంచి పడుతుంది. సో ఇంకో పిఎన్జీ ఇమేజ్ కూడా సేమ్ యాడ్ చేసుకుని ఆ విధంగా కీఫమ్ యాడ్ చేసుకోండి, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియోని సింపుల్గా సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.